పరిశ్రమల పునరుజ్జీవనానికి ఆర్థికాభివృద్ధికి సరికొత్త అధ్యాయం మొదలైంది. కేవలం ఒక్క రోజులోనే ఏపీ ప్రభుత్వం భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 5 ప్రభుత్వ శాఖలు 35 పారిశ్రామిక సంస్థలతో ఏకంగా 3.65 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇది రాష్ట్రంలో బలమైన పారిశ్రామిక వాతావరణానికి, పాలకుల కార్యాచరణకు నిదర్శనం. విదేశీ పర్యటనలు, అలాగే రాష్ట్రంలో నెలకొన్న సహజ వనరులు, బలమైన మానవ వనరుల లభ్యత వంటి సానుకూల అంశాలు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య అవకాశంగా మారుతున్నాయి. మరింతకీ ఏ రకాల పరిశ్రమలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది? ఈ పెట్టుబడులు రాష్ట్రంలోని ఏ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి అనుకూలంగా మారనున్నాయి? ఈ భారీ పెట్టుబడులతో ప్రపంచ పెట్టుబడుల మ్యాప్లో ఏపీకి ప్రత్యేక స్థానం దక్కినట్లేనా? గతానికి నేటికి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి పెట్టుబడుల గమ్యస్థానంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన అద్భుతమైన వివరాలు రాష్ట్ర అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికాయి. ఏకంగా 3.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, తద్వారా 1.26 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని సీఎం ప్రకటించడమే అందుకు కారణం. కేవలం 17 నెలల తమ పాలనా కాలంలోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగామని ప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖ ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్ ను నీతి ఆయోగ్ సీఈఓతో కలిసి ఆవిష్కరించడం, ఇండియా యూరోప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం వంటి కార్యక్రమాలు రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో దక్కుతున్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల పునర్జీవనానికి కొత్త అధ్యాయం మొదలైంది. ఒకే రోజు 5 ప్రభుత్వ శాఖలు 35 పారిశ్రామిక సంస్థలతో 3,65,304 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా 1,24,371 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలు చేసి దిగ్గజ కంపెనీలతో ఎంఓయూలను సాధించేందుకు కృషి చేశారు. ఏపీలో వనరుల లభ్యతే రాష్ట్రాన్ని పెట్టుబడుల ధామంగా మారుస్తుంది. ఇదే అంశాన్ని సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అవకాశంగా మార్చుకున్నారు. తూర్పు తీరానికి విశాఖ ఎకనామిక్ రీజియన్ గేట్వేగా పనిచేస్తుందని, శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు 9 జిల్లాలతో ఏర్పాటు చేస్తున్న ఈ రీజియన్ భవిష్యత్తు ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో వస్తున్న భారీ పెట్టుబడుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ రావడం, అనకాపల్లి జిల్లాలో 1,00,000 కోట్లతో ఆర్సెల్ఆర్ మిట్టల్ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కావడం రాష్ట్ర పారిశ్రామిక సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. ఓ పరిశ్రమ వస్తే అభివృద్ధి అక్కడితో ఆగదు. అనుబంధ పరిశ్రమల రాక కూడా పెరుగుతుంది. ఇదే వైజాగ్లో ఏర్పాటు చేయనున్న గూగుల్తో పాటు గిగావాట్ సామర్థ్యంతో మరో పెద్ద సంస్థ డేటా సెంటర్ నెలకొల్పబోతోంది. ఈ అనుబంధ పరిశ్రమలతో విశాఖ రూపురేఖలు మారనున్నాయి. విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ గమ్యస్థానంగా, సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా మారింది. ఈ రీజియన్ కార్యకలాపాలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం ఈ ప్రాజెక్టుకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. భోగాపురంలో ఏరో సిటీ, విశాఖ శ్రీకాకుళం కారిడార్ను నౌకా నిర్మాణానికి హబ్గా మార్చడం, స్కిల్ విశాఖ ద్వారా 1,00,000 మంది యువతకు నైపుణ్యం, శిక్షణ వంటి అంశాలను సమగ్ర అభివృద్ధికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల రాకకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ఓ వరంలా మారింది. అందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తూ కేవలం 45 రోజుల్లోనే అనుమతులు ప్రభుత్వం ఇవ్వడాన్ని సీఎం చంద్రబాబు విదేశీ వ్యాపార దిగ్గజాల దృష్టికి తీసుకొస్తున్నారు. ఇదంతా ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్వేగా ఉపయోగపడేలా చేయడమే సీఎం టార్గెట్.
కేవలం సంప్రదాయ రంగాలే కాక అత్యాధునిక రంగాల్లోనూ ఏపీ అడుగులు వేస్తోంది. దేశంలో తొలి క్వాంటం వ్యాలీని అమరావతిలో, అలాగే డ్రోన్ల తయారీ కేంద్రంగా స్పేస్ సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కూడా ఆశాజనకమే. విదేశీ సహకారం విషయానికొస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటలీ రాయబారి యాంటోనియో ఎన్రికో బార్టోలీని కలిసి ఆటోమోటివ్, యంత్రాల తయారీ, ఫ్యాషన్, ఆహార శుద్ధి వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇక తాజాగా తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలవడం హైలైట్ గా నిలిచింది. ఇండో తైవాన్ ఇండస్ట్రియల్ పార్కును కుప్పంలో 400 కోట్లతో ఏర్పాటు చేయడానికి అలీజియన్స్ గ్రూప్ ఆసక్తి చూపింది. అలాగే పాదరక్షల తయారీ దిగ్గజం పౌచెన్ గ్రూపు ఫుట్వేర్ యూనిట్ ను కుప్పంలో నెలకొల్పడానికి సంసిద్ధత తెలిపింది. సెమీ కండక్టర్ల, గ్రీన్ ఎనర్జీ, ఈవీ బ్యాటరీ తయారీ వంటి కీలక రంగాల్లో భాగస్వామ్యం కావాలని సీఎం వారిని ఆహ్వానించారు. ముఖ్యంగా ఓర్వకల్లులో ఇమేజ్ సెన్సార్లను ఉత్పత్తి చేసేందుకు క్రియేటివ్ సెన్సార్ ఇంక్, అలాగే $2.2 బిలియన్ పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్థ్యంతో అడ్వాన్స్డ్ బ్యాటరీ తయారీ యూనిట్ ను నెలకొల్పేందుకు ఈ జౌల్ ఇండియా జాయింట్ వెంచర్ సంస్థ ముందుకొచ్చాయి. ఈ ఒప్పందాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కీలక పాత్ర పోషించబోతోందని స్పష్టం చేస్తున్నాయి. విశాఖపట్నం కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు, పారిశ్రామికంగా ఎంతో అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంది. అందుకే ఇది పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా మారింది. విశాఖ ఒక సహజ సిద్ధమైన నౌకాశ్రయాన్ని కలిగి ఉంది. ఇది లాజిస్టిక్స్, ఎగుమతి, దిగుమతులకు ఎంతో అనుకూలం. కోస్తా కారిడార్లో దీని స్థానం తయారీ, నౌకా నిర్మాణ రంగాలకు కీలకం. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. భోగాపురం ఎయిర్పోర్టు కూడా త్వరలో అందుబాటులోకి రానుంది. జాతీయ రహదారులకు అనుసంధానం, బలమైన రైల్వే నెట్వర్క్ వైజాగ్ కు ప్లస్ అనే చెప్పాలి. ముఖ్యంగా డేటా సెంటర్లు, ఇతర భారీ పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ సరఫరాకు, నీటి లభ్యతకు ఇక్కడ నుంచి వస్తువులు ఉన్నాయి. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబడుతున్న విశాఖ ఎకనామిక్ రీజియన్ 9 జిల్లాలను కలుపుతూ విస్తృతమైన ఆర్థిక కార్యకలాపాలకు గేట్వేగా మారనుంది. గూగుల్, డేటా సెంటర్ వంటి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా విశాఖ క్లౌడ్, డిజిటల్ టెక్నాలజీ హబ్ గా అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. వాస్తవంగా దేశంలో లభించే సహజ వనరుల లభ్యతలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఈ కారణంగానే అనేక పరిశ్రమలకు పునాదిగా మారింది. బాక్సైట్, సున్నపురాయి, బేరైటిస్, ఇనుప ఖనిజం వంటి ఖనిజాలకు రాష్ట్రం ప్రసిద్ధి. ఉదాహరణకు సున్నపురాయి లభ్యత కారణంగా సిమెంటు పరిశ్రమలు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. సారవంతమైన కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలు వరి, చెరకు, పత్తి వంటి పంటలకు కేంద్రాలు. ఇవి ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమలకు ముడిసరుకును అందిస్తుంది. అరకు కాఫీ వంటి గ్లోబల్ బ్రాండ్లు ప్రత్యేకంగా ఈ రాష్ట్రం నుంచే వచ్చాయి. దాదాపు 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం, నౌకా నిర్మాణం, ఆక్వాకల్చర్, పోర్టు ఆధారిత పరిశ్రమలకు ముఖ్యమైన వనరు. అంతేకాకుండా రాష్ట్రంలో సౌర, పవన శక్తి ఉత్పత్తికి అద్భుతమైన అవకాశంగా ఉంది. ఇది గ్రీన్ ఎనర్జీ, ఈవీ బ్యాటరీ తయారీ రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధాన కారణం. పరిశ్రమలు ఎన్నైనా రావచ్చు. ప్రధానంగా పారిశ్రామిక అభివృద్ధికి కీలకమైన మానవ వనరుల లభ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో పెద్ద సంఖ్యలో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇవి నిరంతరం నైపుణ్యం కలిగిన పట్టభద్రులను అందిస్తున్నాయి. స్కిల్ విశాఖ వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం 1,00,000 మందికి పైగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల కొరతను తగ్గిస్తుంది. ఐటీ మరియు టెక్నాలజీ హబ్లు ఏర్పాటు ద్వారా యువతకు సెమీ కండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక రంగాలలో శిక్షణ అందిస్తున్నారు. దీనివల్ల సాంకేతిక నిపుణుల లభ్యత పెరుగుతుంది. దక్షిణ రాష్ట్రాలతో అనుసంధానం వల్ల పారిశ్రామిక పార్కులకు అవసరమైన శ్రామిక శక్తిని ఆయా ప్రాంతాల నుండి సమకూర్చుకోవడానికి అవకాశం ఉంది.
2019-24 మధ్యకాలంలో పరిశ్రమలపై వ్యతిరేక విధానాలు అనుసరించిన జగన్ పాలనలో పునరుత్పాదక విద్యుత్ ఒప్పందాలు రద్దు కావడంతో అంతర్జాతీయ పారిశ్రామిక సమాజం ఏపీపై నమ్మకం కోల్పోయింది. హైకోర్టు ఆ నిర్ణయాన్ని కొట్టివేయడంతో విద్యుత్ కొనుగోళ్లలో ప్రజలపై 10,000 కోట్ల భారాన్ని మోపిన ఘటన గుర్తుండే ఉంటుంది. అమర్ రాజా బ్యాటరీస్ తరిమివేయబడింది. జాకీ అండర్ గార్మెంట్స్ రాకుండానే వెనుదిరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారాయి. పరిశ్రమలలో విశ్వాసం తిరిగి పెరిగింది. సీఎం చంద్రబాబు సమక్షంలో 35 సంస్థలు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆ విశ్వాసానికి ప్రత్యక్ష నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ మళ్లీ పరిశ్రమల గమ్యస్థానంగా మారబోతోందన్న ఆశలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక పునరుజ్జీవనం సాధిస్తోంది. కేవలం 17 నెలల పాలనలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగింది. గ్లోబల్ దిగ్గజ పరిశ్రమలు రావడం, ఇండో తైవాన్ ఇండస్ట్రియల్ పార్క్ బలోపేతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గ్రీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ బ్యాటరీ తయారీ యూనిట్లు, క్వాంటమ్ వ్యాలీ, డ్రోన్ల తయారీ వంటి అత్యాధునిక రంగాల్లోనూ ఏపీ అడుగులు వేస్తోంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ను 9 జిల్లాల గేట్వేగా అభివృద్ధి చేస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సాగుతున్న ఈ పాలన, వేగం, పారిశ్రామిక అనుకూల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ మళ్లీ పరిశ్రమల గమ్యస్థానంగా మారడం, ప్రజల ఉజ్వల భవితకు సూచికగా మారడం అభినందనీయం.